వరి సాగు చేసి నకిలీ మందుల వల్ల అప్పుల పాలవుతున్నామని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చీపురు గడ్డి, బుర్ర తుంగా అనే గడ్డి జాతులు వరి పంటను దెబ్బతీస్తున్నాయన్నారు. దుకాణదారులు రైతులను మోసం చేస్తూ తీరొక్క మందులు ఇస్తున్నారన్నారు. గడ్డి నివారణకు అనేక రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖ అధికారులు కనీసం రైతుల పొలాల వైపు వచ్చి చూసిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి పొలాల వద్ద ఆందోళన చేశారు. ఇలా ఈ గడ్డి సమస్య ఈ 10 సంవత్సరాలు బట్టి లేని సమస్య, ఈ 2 సంవత్సరాలు బట్టి ఈ దొంగోరి అనేక రకాలైనటువంటి కలుపు మందులు వస్తున్నాయి. ఈ మందులకి కంపెనీలు షాపుల కాడికి పోతే ఆ కంపెనీ ఏజెంట్లు ఇది కొట్టండి అది కొట్టండి అని చెప్తున్నారు. అవి తీసుకొచ్చి ఎంతవరకు కొట్టినా కానీ, ఏ మందు కొట్టినా కానీ కలుపులు ఏదో ఒక రకం కలుపు, ఒక మందు కొడితే ఇంకో దానికి ఇంకో రకం, ఇట్లా అనేకలన్నీ రైతుల్ని పీడించి నానా డబ్బులు ఖర్చు చేసి రైతే రాదు అనేది కాకుండా రైతే ఈ దేశంలో ఏమీ లేనటువంటి బికారిగా మారే రోజులు వచ్చినాయి. అది కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఈ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఈ కొత్త టెక్నికల్ అన్ని తేపక మందిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే గడ్డి కావాలో వాటన్నిటిని తయారు చేసి మళ్ళీ మార్కెట్లకు ఇచ్చి ఇదంతా రైతులను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా రైతు సంఘం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వెదజల్లే పద్ధతిలో పొడి ఒడ్లు జల్లటం, ఆ తర్వాత దాని మీద హెర్బిసైడ్స్ స్ప్రే చేసుకుంటే ఆ కలుపు నివారణ అవుతుంది. ఎకరానికి నాటేస్తే 30-35 బస్తాలు వస్తే ఈ వెదజల్లే పద్ధతిలో 40-45 బస్తాలు తీసినటువంటి మా రైతు సోదరులు కూడా ఉన్నారు. కాకపోతే ఇందుట్లో దురదృష్టకరం, గత 2 సంవత్సరాలు బట్టి మేము ఏ హెర్బిసైడ్ కొట్టినప్పటికి కూడా కొన్ని కలుపులు మాత్రమే చనిపోతున్నాయి. పెద్ద కంపెనీలు, పెద్ద బ్రాండ్లు పేరు చెప్పి వేలాది రూపాయలు రైతుల దగ్గర కలెక్షన్ చేయటమే కానీ ఇక్కడ రైతాంగానికి ఒరిగేది ఏమి లేక రైతులు నానా అవస్థలు పడుతూ రైతు కూలీలు పెట్టి పీకిస్తుంటే ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు కలుపుకే అయిపోతుంటే రైతు తినేది ఏముందని చెప్పేసి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు.